రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి వరల్డ్ వైడ్గా థియేటర్లలో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తుంది. ఈ చిత్రం ప్రేక్షకులని అభిమానులు విశేషంగా ఆకట్టుకుంటుంది. నేషనల్ వైడ్గా సినిమా ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. దానికి కారణం ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటించడమే. ఈ మూవీ మొత్తంలో అమితాబ్ రోల్ హైలైట్. ఆ పాత్ర లేకుండా అసలు కల్కి మూవీనే లేదు. ఆ పాత్రలో అమితాబ్ కాకుండా ఇంకెవరు నటించినా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉండేది కాదు. ఇది సినీ క్రిటిక్స్ నుంచి మూవీ గోయర్స్ అంతా సింగిల్ వర్డ్గా చెప్తున్నమాట. కల్కి 2898 ఏడి ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్గా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. అమితాబ్ బచ్చన్ కోసమే ఈ కథ రాసుకున్నారా లేక ఆ పాత్రకు ఆయన జీవం పోశారా అన్నంతలు అశ్వత్థామ క్యారెక్టర్లో నటించడం కాదు, జీవించేశారు బిగ్ బి. ఇది ఏ ఒక్కరూ అంటున్న మాట కాదు. హోల్ అండ్ సోల్గా వరల్డ్ వైడ్ నుంచి ముక్త కంఠంతో ఆయనపై కురిపిస్తున్న ప్రశంసలు. 6 అడుగుల ఆజానుబావుడు, గంభీరమైన కంఠం, కథ ఏదైనా పాత్ర ఎలాంటిదైనా ఇట్టే అందులో ఒదిగిపోయే నట వైవిధ్యం ఇవే అమితాబ్ను ఎవర్ గ్రీన్ యాక్టర్గా నిలబెట్టాయి. ఆ నటనకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా బ్రహ్మరథం పడుతున్నారు. అమితాబ్ గారు ఒరిజినల్ మాస్ హీరో. ఇది హీరో నాగార్జున ఇచ్చిన కితాబు. ఆయనను సీనియర్ నటుడని పిలవాలో నూతన నటుడని అనాలో తెలియదు. నేటితరం నటులకు ఆయన ఒక రోల్ మోడల్. నటనలో నిత్యం ఓనమాలు నేర్చుకునే విద్యార్థి. ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్.